హాయ్ యూస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మన చిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రమైనటువంటి ఇవన్నీ కూడా జరుగుతుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అసలు పేరే చిత్ర పరిశ్రమ అనేది అందులో నుంచి వచ్చిందేమోనని కూడా చాలామంది సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో అంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ త్వరలో పట్టాలెక్కనుందనే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది కూడా ఏదో ఊహాగానమో పుకార్లాగో కాదు, ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయినట్టుగానే. ఎందుకంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అని చెప్పి. అంటే వాళ్ళ వెబ్సైట్లో ఏమైనా కొంచెం ఈ స్పెక్యులేషన్స్ అవి ఉంటాయేమో కానీ డైలీ పేపర్లో జనరల్గా ఇలా ఊహాగానాలకి లేకపోతే రూమర్స్కి అసలు తావుండదు. ఆంధ్రజ్యోతిలో ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే తప్ప రాదనే ఒక ఇది ఉంది. దాని వరకు ఆ మేరకు ఆంధ్రజ్యోతికి ఆ క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఆంధ్రజ్యోతిలోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో మరో సినిమా, అది కూడా అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా, అట్లీ తర్వాత అల్లు అర్జున్ నటించబోయే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ 99.99% కన్ఫర్మ్ అయితేనే ఆ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దీని గురించి పెద్ద స్థాయిలో చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ చేస్తాడనుకున్న ప్రాజెక్ట్ ఇది. వాళ్ళు అంటే అఫీషియల్గానే అనౌన్స్ చేశారు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అని చెప్పి. అలాగే ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టు సంబంధించిన ఇది కూడా ఎన్టీఆర్ బాగా స్టడీ చేస్తున్నాడు. ఒక మురుగా దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ కూడా బాగా వైరల్ అవ్వడం అది మనం చూసాం. మరి ఎన్టీఆర్తో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ తోటి. అంటే యాక్చువల్గా ముందు అల్లు అర్జున్తో అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమాకి వెళ్ళడం వల్ల, అట్లీ సినిమాని ప్రిఫర్ చేయడం వల్ల ఇది ఎన్టీఆర్ ఈ సినిమా చేయబోతున్నాడని చెప్పి మనకి అది వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి మళ్ళీ అల్లు అర్జున్కి దగ్గరికి ఇది వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయినట్టు. అండ్ ఇంతకు ముందు కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అని చెప్పి ఒక ఇది వార్త హల్చల్ అయ్యేలాగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో గత 2-3 రోజులుగా అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఎవరితో అని చర్చ అయితే జరుగుతూ ఉంది. లోకేష్ కనగరాజ్ అనే తమిళ డైరెక్టర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. లోకేష్ కనగరాజ్ అంటే మనకు తెలుసు, ఖైదీ, మొన్న వచ్చిన కూలీ, ఈ సినిమాల డైరెక్టర్. అతని దర్శకత్వంలో కూడా సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఆసక్తి చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు 2-3 సార్లు చర్చలు జరిగినాయి, మీటింగ్స్ అవి జరిగినాయి. అల్లు అర్జున్ సానుకూలంగా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ కూడా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అనేది కూడా కొద్ది రోజులుగా జరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు అట్లీ తమిళ డైరెక్టర్ ఆల్రెడీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక తమిళ డైరెక్టర్తో సినిమా చేస్తే అది డెఫినెట్గా ఎంతో కొంత విమర్శకి దారితీస్తుంది. అంటే మన తెలుగు దర్శకులందరినీ వదిలేసి అంటే తెలుగులో ఏ దర్శకుల ద్వారా అయితే అతను అంతా ఈ రోజున ఈ స్టార్డమ్కి వచ్చాడో అటువంటి డైరెక్టర్స్ని పక్కన పెట్టేసి వరుసగా తమిళ డైరెక్టర్స్తో కొలాబరేట్ అవుతున్నాడు అనేది డెఫినెట్గా పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నా అంచనా ప్రకారం లోకేష్ కనకరాజ్ తోటి ఇమీడియట్గా అయితే చేసే అవకాశం లేదు. అది కూడా దట్టు అట్లీ సినిమా తర్వాత ఇమీడియట్గా లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టులు ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఊరికనే లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ కూడా పరిశీలనలో ఉంది అనేది వార్తల్లో వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఖచ్చితంగా అట్లీ సినిమా తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక తమిళ డైరెక్టర్ సినిమా ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టే. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా, వాళ్ళ కాంబినేషన్లో ఇప్పటివరకు ఫస్ట్ జులై వచ్చింది, అది మంచి హిట్. సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చింది, అది మరీ అంటే సూపర్ డూపర్ హిట్ కాదు కానీ అబోవ్ యావరేజ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో అసాధారణటువంటి విజయం సాధించడం మనకు తెలుసు. అంటే 3 సినిమాల తర్వాత 4వ సినిమాగా ఈ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా, అది కూడా గీతా ఆర్ట్స్ ఈ సినిమాని
నిర్మించే అవకాశం. అంటే ఆఫ్‌కోర్స్ 'త్రివిక్రమ్ శ్రీనివాస్' అంటే ఆటోమేటిక్‌గా 'హారిక హాసిని' బ్యానర్ ఎలాగో ఉంటది. అల్లు అర్జున్ తరపున గీత ఆర్ట్స్. సో, ఇది ఏదైతే 'అలవైకుంఠపురం' తరహాలో ఈ సినిమా కూడా ఈ 2 నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఎందుకు ఎన్టీఆర్ నుంచి ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ దగ్గరికి ఎందుకొచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ 'ప్రశాంత్ నీల్‌తో' ఒక సినిమా చేస్తున్నాడు. కొరటాల శివతోటి 'దేవరా 2' చేయాలి కానీ అది దాని మీద స్పష్టత రావడం లేదు. ఉంటుందా లేదా కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొరటాల శివ కూడా బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నాడు. అంటే 'గోపీచంద్ మలినేని' తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఉందనేది గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుండడం మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ నెక్స్ట్ అంటే ఒక తమిళ్ డైరెక్టర్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఎందుకు అంటే ఇమీడియట్‌గా 'ప్రశాంత్ నీల్' సినిమా తర్వాత ఇమీడియట్‌గా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తున్నప్పటికి కూడా ఎందుకు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది అనేది ఇప్పుడు కొంచెం ఆశ్చర్యకరంగా మారిందనమాట. అంటే ఆఫ్‌కోర్స్ ఈ ఒకళ్ళు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇంకొకళ్ళు చేయడం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటది. ఎప్పుడో ఇప్పుడు చెప్తుంటారు పలానా సినిమా ముందు పలానా హీరోతో అనుకున్నారు కానీ కుదరకపోవడం వల్ల అని ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు 'ఖైదీ' సినిమా కృష్ణతో అనుకున్న సినిమా కానీ ఆయన డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల అప్పటికి ఆయన ఇమీడియట్‌గా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ చిరంజీవికి రావడం, చిరంజీవి కెరీరే మొత్తం మారిపోవడం, ఆయన కెరీర్‌కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా అవ్వడం మనకు తెలుసు. అలాగే ఇంకా చాలా సినిమాలు ఇప్పుడు 'పూరి జగన్నాథ్' దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు ముందు పవన్ కళ్యాణ్‌ని అంటే 'బద్రి' తర్వాత మళ్ళీ సినిమా చేయడం కోసం పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయినా కూడా ఆయన సానుకూలంగా స్పందించకపోవడం వల్ల వేరే హీరోతో చేయడం, ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఇలాగ ఎన్నో మనం వింటున్నాం. కాబట్టి ఇది మరీ అంత ఆశ్చర్యపోవలసినటువంటి లేకపోతే దిగ్భ్రాంతి కలిగించే విషయం కాకపోయినప్పటికీ ఈ ఎన్టీఆర్‌కి ఎందుకు ఇలాగా జరిగింది అనేది డెఫినెట్‌గా కొంత చర్చనీయాంశం అయితే కాబోతుంది. అయితే ఆఫ్‌కోర్స్ ఎన్టీఆర్‌తో కూడా సినిమాలు చేసేందుకు చాలామంది నిర్మాతలు, దర్శకులు చాలా క్యూలో ఉంటారు డెఫినెట్‌గా. ఇప్పుడు ఎందుకంటే బేసిక్‌గా అతను ఎంత గొప్ప పర్ఫార్మరో మనకు తెలుసు. పైగా 'RRR' తర్వాత అతనికి పాన్ ఇండియా మార్కెట్ కూడా వచ్చింది. 'వార్ 2' కొంత డిసప్పాయింట్ చేసినా కూడా దాని ప్రభావం మరీ అంత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను అనుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్‌కి పోయేదేం లేదు కానీ ఎందుకంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డిలే కావడం వల్ల మధ్యలో ఆయన వెంకటేష్ తోటి ఓ సినిమా అప్పటికప్పుడు చేయాల్సొచ్చింది. అంటే కథ ఎప్పటినుంచో ఆయన దగ్గర ఉండి ఉంటది. మధ్యలో మరి అప్పటి వరకు మనం ఎందుకు ఇప్పటికే 'గుంటూరు కారం' వచ్చి 2 ఇయర్స్ అయిపోతుంది 'త్రివిక్రమ్ శ్రీనివాస్' దర్శకత్వంలో. అప్పటి నుంచి ఈయన ఈ ప్రాజెక్ట్ మీదే కూర్చొనున్నాడు. కానీ సడన్‌గా 'అట్లీ' ప్రాజెక్ట్ మధ్యలో రావడం వల్ల మళ్ళీ ఇంకొక సంవత్సరం ఎంతో డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి అని ఆయన ఇప్పుడు ఆగమేఘాల మీద అన్నట్టుగా 'విక్టరీ వెంకటేష్' తోటి ఫస్ట్ టైము ఆయన అంటే రైటర్‌గా 'విక్టరీ వెంకటేష్' తోటి ఆయనకి చాలా అనుబంధం ఉంది. 'నువ్వు నాకు నచ్చావు' కానీ 'మల్లీశ్వరి' కానీ ఇలాగ చాలా సినిమాలకి పనిచేసినటువంటి అనుబంధం త్రివిక్రమ్‌కి ఉన్న దర్శకుడిగా మొదటిసారి వెంకటేష్‌తో ఆయన కొలాబరేట్ అయ్యి 'ఆదర్శ కుటుంబం' అనే సినిమా దానికి వెరైటీగా AK-47 అని అంటే ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ ఏదో 47 అని వచ్చేలాగా పెట్టి దాన్ని AK-47 అంటే త్రివిక్రమ్‌కి ఈ మధ్య కాలంలో ఆ సెంటిమెంట్ అన్నది బాగా పట్టడం అన్నది మనం చూస్తున్నాం. అంటే ఒక కె. విశ్వనాథ్‌కి సెంటిమెంట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఈయనకి ఆ సెంటిమెంట్. అంటే మధ్యలో 'గుంటూరు కారం' కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల కావచ్చు, లేదంటే మరో దానివల్ల కావచ్చు. 'అజ్ఞాతవాసి' డిసప్పాయింట్ చేసినా కూడా ఆయన ఆ సెంటిమెంట్‌ని అలాగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయనకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు 'అలవైకుంఠపురంలో' కానీ, 'అరవింద సమేత' కానీ, కానీ ఇలాగ చాలా సినిమాలు ఆ పేరుతో వచ్చిన సినిమాలన్నీ ఘన విజయాలు సాధించడంతోటి ఇప్పుడు దీనికి కూడా వెంకటేష్ సినిమా కూడా ఆతో మొదలయ్యే టైటిల్ పెట్టాడు 'ఆదర్శ కుటుంబం' అని. దానికి మోడర్న్‌గా ఉండాలని చెప్పి AK-47 అనే షార్ట్ ఇది చేశారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్‌గా ఆ తోటే స్టార్ట్ అవుద్దని మనం చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి మొత్తం పాన్ ఇండియా రేంజ్‌లో ఉండేలాగా టైటిల్ తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యేలా కాకుండా జాగ్రత్తలు ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' లాంటి టైటిల్ అయితే అల్లు అర్జున్ సినిమాకి పెట్టలేరు. కాబట్టి
ఆ సెంటిమెంట్ ఉంటూనే దానికి ఏ విధమైనటువంటి ఎలా టైటిల్ పెట్టాలనే దాని మీద ఇప్పటికే వాళ్ళు కసరత్తులు అవి పూర్తి చేసి ఉంటారు. ఏదేమైనా ఈ 'త్రివిక్రమ్' 'అల్లు అర్జున్' కాంబినేషన్‌లో మరో 4వ సినిమాగా వస్తున్నటువంటి ఈ సినిమా ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' పెరిగిన మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్‌గా కనీసం ఒక 500,00,00,000 పైనే బడ్జెట్ తోటి ఇది తెరకెక్కే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు 'అట్లీ' సినిమా 600,00,00,000 బడ్జెట్ అంటున్నారు. కాబట్టి దానికి తగ్గకుండా ఇంకా చెప్పాలంటే 500 కాదు. కనీసం దానికి 600,00,00,000 ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి కనీసం ఒక 50, 60,00,00,000 కనీసం ఒక 100,00,00,000 ఎక్కువగా ఉండేలాగా ఒక 700,00,00,000 బడ్జెట్ తోటి తెరకెక్కే అవకాశం ఉంది. అందులోని ఇది మైథాలజికల్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం పురాణాలు దీనికి సంబంధించినటువంటిది కాబట్టి గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. కాబట్టి ఈ ప్రాజెక్టు అధికారికంగా అతి త్వరలో అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు కూడా ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది. 'త్రివిక్రమ్' 'రానా' కాంబినేషన్‌లో ఒక సినిమా అని చెప్పి అనౌన్స్ చేశారు. యాక్చువల్‌గా గుణశేఖర్ దర్శకత్వం చేయాల్సినటువంటి సినిమా గుణశేఖర్ ప్లేస్‌లో 'త్రివిక్రమ్' డైరెక్ట్ చేస్తాడని చెప్పి అధికారికంగా అప్పుడు కూడా ఒక ఇది వచ్చింది. మరి ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్న 'రానా'తో చేయాలనుకున్న సబ్జెక్ట్ ఇలాగ రకరకాలుగా 'ఎన్టీఆర్' దగ్గరికి, తర్వాత మళ్ళీ 'అల్లు అర్జున్' దగ్గరికి వచ్చిందా? లేకపోతే ఫ్రెష్‌గా ఇదేమైనా చేశారా అన్నది మనకి తెలీదు. కానీ ఇలాగ అంటే ఒకరి కోసం అనుకున్న సబ్జెక్ట్ ఇంకోటి తను చేయడం అన్నది 'అట్లీ' సినిమా కూడా 'అల్లు అర్జున్' అదే జరిగింది. యాక్చువల్‌గా 'అట్లీ' సల్మాన్ ఖాన్ తోటి సినిమాని ప్లాన్ చేసుకున్నాడు. అది అఫీషియల్‌గా కూడా అనౌన్స్ అయిపోయింది. హీరోయిన్ మిగతా ఇవన్నీ కూడా అనౌన్స్ అయిపోయిన తర్వాత సడన్‌గా దానికి బడ్జెట్ పరమైనటువంటి రీజన్స్ వల్లో, లేకపోతే వేరే రీజన్స్ వల్లో, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లో మనకు తెలీదు కానీ అంటే అదే ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్‌తో చేయాలనుకున్న ప్రాజెక్టే అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందా లేదా అన్నది మనకి క్లారిటీ లేదు. కానీ డెఫినెట్‌గా సల్మాన్ ఖాన్‌తో చేయాల్సినటువంటి సినిమా చేయాల్సింది 'అట్లీ' అల్లు అర్జున్‌తో ఇప్పుడు చేస్తున్నాడు. అలాగా ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయాల్సినటువంటి సినిమాని ఇప్పుడు 'త్రివిక్రమ్' అల్లు అర్జున్‌తో చేయబోతుండడం అనేది కూడా ఇప్పుడు సరదాగా డిస్కస్ చేసుకునే ఒక పాయింట్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటనే దాని మీద కూడా క్లారిటీని డెఫినెట్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కోరుకుంటారు కాబట్టి అది క్లారిటీ వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.